పరిశుద్ధముగా జీవిస్తే జరిగేది ఏమిటయా అంటే మనం ధైర్యంగా జీవిస్తాం. అదే విషయం బైబిల్లో మనం చూస్తాం. 28వ అధ్యాయం మొదటి వచనం సామెతలు. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు, దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. శత్రువుని మీరు ఎదుర్కోవాలనుకున్నా, మీకంటే బలము కలిగినటువంటి సైతాను సంబంధిని మీరు ఎదుర్కోవాలనుకుంటున్నా, ఇటువంటి వాళ్ళు అన్ని చోట్ల మీకు తారసపడతారు. ఉద్యోగం చేసే చోట తారసపడతారు, మీరు నివసిస్తున్న చోట మిమ్మల్ని ఎదిరించేవాళ్ళు, మిమ్మల్ని బెదిరించేవాళ్ళు, మీ పైన పై చేయి సాధించాలని చెప్పి, పెత్తనం చేయాలని చెప్పి, మిమ్మల్ని లోపరుచుకోవాలని చెప్పి, వాళ్ళ చెప్పు చేతల్లో ఉంచుకోవాలని చెప్పి, వాళ్ళు చెప్పిందే మీరు చేయాలని చెప్పి తారసపడుతూ ఉంటారు. ఉద్యోగం చేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు, చదువుకుంటున్న చోట కావచ్చు, సేవలో కూడా కావచ్చు. మీద పెత్తనం చేయాలని, అధికారం చెలాయించాలని, నిన్ను తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని, మరికొన్ని సందర్భాల్లో లోపరుచుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. వారిని ఎదిరించాలంటే, వారి మీద జయం సాధించాలంటే నువ్వు కలిగి ఉండాల్సిన లక్షణం ఏమిటి? పరిశుద్ధత.